హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ అనగా 4016 రూపాయలు ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు 4016 రూపాయలు ప్రభుత్వం వారి అకౌంట్లో జమ చేస్తామని చెప్పింది కదా. చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి సీతక్క గుండూస్ అయితే చెప్పడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 3 తారీఖు ఈరోజు మనకు పెన్షన్లు అనేది చాలా మంది ఫిబ్రవరి అంటే మనకు డబ్బులు అనేది మార్చి నెలది ఇప్పటి వరకు మాకు అయితే అందియలేదు అంటున్నారు. వాస్తవానికి నిన్న ఎంత మందికి డబ్బులు జమ అయ్యాయి, ఏ జిల్లాల్లో డబ్బులు జమ కావడం జరిగింది, ఈ రోజు ఎంత మందికి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్టుగానే హామీ ఇచ్చిన మేరకు అందరికీ 4016 రూపాయలు 6016 రూపాయలు జమ చేస్తారా, లేదంటే పాత నెల మాదిరిగా జమ చేస్తున్నారా? ఈ రోజు కొన్ని పథకాలకు సంబంధించి ఊహించని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. చూడండి, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతుంది, వెంటనే లైక్ చేయండి. మార్చి 1వ తారీఖు రావడంతో కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి. ఇక ప్రభుత్వం కొన్ని మార్పులు అయితే చేర్పులు చేయడం జరిగింది. ఇక కేంద్రం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇందులో ఈ కోవకు చెందిందే వచ్చేసి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పటికే ఏదైతే ఉన్నాయో వాటి ధరలు అనేది ఈరోజు సవరించారనమాట. వడ్డీ రేట్లకు సంబంధించి బ్యాంకులు ఎవరైతే ఫిక్స్ చేయాలనుకున్నారో వారికి సంబంధించి కూడా వడ్డీ రేట్లు సర్దుబాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక దాంతోపాటు మ్యూచువల్ ఫండ్ సెబీ కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఇందులో వచ్చేసి నామినీలోకి ఒక్కటే పేరు ఉండేది, ఇప్పుడు 10 మందిని ఎంపిక చేసి వారి లిస్ట్ పెట్టుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది డిమాట్కి సంబంధించి. ఇక మరొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. 14 రోజుల్లో బ్యాంకులు సెలవులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం మార్చిలో ఏమైనా పని దినాలు ఉన్నట్లయితే బ్యాంక్ సెలవులను ఒకసారి గమనించుకొని మీరు బ్యాంకు వెళ్తే పని అవుతుందన్నమాట. ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఇప్పటి వరకు 22 జిల్లాల వారికి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందట. 70% కంప్లీట్ అయింది. మిగతా వారికి కూడా ఈ రోజు నిన్న అప్డేట్ అయిన వెంటనే అందుతున్నాయి అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అయితే పెన్షన్లు అయితే అందించడం లేదు కాబట్టి నెలకు సంబంధించి తెలంగాణలో 2016 రూపాయలు 4016 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. కొత్తగా ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్, ఎందుకంటే ఆశలు సజీవంగా ఉన్నట్లు. మార్చి 1 తారీఖు నుంచి 6 తారీఖు లోపు బడ్జెట్ అయితే ఉండబోతుంది కాబట్టి అందులో ఈ పద్దును అయితే ప్రవేశపెట్టి మార్చి నెల చివరాఖరు నుంచి కొత్త పెన్షన్లు అనేది అర్హుల జాబితా ఇవ్వనున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారండి. ఎందుకంటే ఈ రోజే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం అయితే కాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఫేక్ సర్టిఫికేట్లు అదేవిధంగా డబుల్ పెన్షన్ తీసుకున్న వారు కొంతమంది అయితే ప్రతి నెల తెలియస్తున్నారు. ఈ నెలలో కూడా కొంతమంది అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు అనమాట.